వెబ్దునియా వీక్షకులకు స్వాగతం. 1-3-2025 నుంచి 31-3-2025 వరకు అంటే మార్చ్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు. సర్వత్రా ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇది ఒకందుకు మంచిదేనని గమనించండి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. అవివాహితులకు శుభయోగం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పనులు వేగవంతమవుతాయి. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన బదిలీ, శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వృషభం, సత్కాలం సమీపిస్తోంది. ఉత్సాహంగా ప్రయత్నాలు సాగించండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు తొలగిపోతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మిథున రాశి, ఈ మాసం మీకు యోగదాయకమే. లావాదేవీలు కొలిక్కి వస్తాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి అమర్చుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. ఒక ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుంది. తరచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు చేపడతారు. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. ఉపాధ్యాయ, ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, ఆందోళన అధికం. కర్కాటకం, గ్రహబలం స్వల్పంగానే ఉంది. ఆచితూచి అడుగు ముందుకు వేయండి. నిర్ణయం తీసుకునే ముందు పెద్దల అభిప్రాయం తెలుసుకోండి. ఏకపక్షంగా వ్యవహరిస్తే నష్టాలు తక్కువనేది గుర్తుంచుకోండి. ఆదాయం పర్వాలేదు అనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి. ఆప్తులతో సంభాషణ కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. సంతానం, ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక చర్చల్లో పాల్గొంటారు. సింహం, ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆలస్యంగా పనులు సానుకూలమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. జాతక పొంతన ప్రధానం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్ను అలక్ష్యం చేయకండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కన్యా రాశి, గ్రహబలం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆశావాహ దృక్పథంతో మెలగండి. కలిసి వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సాయంతో అవసరాలు నెరవేరుతాయి. ఒక సమాచారం ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవివాహితులకు శుభయోగం. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పత్రాల రెన్యువల్లో మార్పులు, చేర్పులు సాధ్యపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపార
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. తరచూ విందులు వినోదాల్లో పాల్గొంటారు. తులారాశి కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి, విజయం తథ్యం. మీ సంకల్ప బలమే కార్యసిద్ధికి తోడ్పడుతుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. దుబారా ఖర్చులు తగ్గించుకోవడం శ్రేయస్కరం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక శుభవార్త గృహంలో సంతోషాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. మీ చొరవతో శుభకార్యం నెరవేరుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఉపాధ్యాయులకు పదవీ యోగం, ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వృశ్చిక రాశి ఈ మాసం అనుకూలదాయకమే. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆదాయానికి తగినట్లు బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఇంచుమించు ఫలితాలను ఇస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు మునుపటి కంటే చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోకుండా జాగ్రత్త వహించండి. సామరస్య ధోరణితో మా సమస్యలు పరిష్కరించుకోవాలి. శుభకార్య యత్నాలు మొదలెడతారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ఉపాధి పథకాలు చేపడతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ధనుర్రాశి లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అర్ధాంతంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. తరచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఊహించని సంఘటనలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా మెలగండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పని భారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఆశావాహ దృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరు కండి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. మకరం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. గృహంలో అనురాగ వాత్సల్యాలు వెళ్లి విరుస్తాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు మాత్రం తక్కవు. ఇది ఒకందుకు మంచికేనని భావించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గృహ అలంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖరీదైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. పత్రాలు, రసీదులు జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో పూర్తి చేస్తారు. పాత పరిచయస్తుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సాంకేతిక రంగాల వారికి అవకాశాలు కలిసి వస్తాయి. కుంభం ఈ మాసం గ్రహ సంచారం అనుకూలం. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఊహ్యాత్మకంగా అడుగులేస్తారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వాక్పటిమతో నెట్టుకొస్తారు. కీలక వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త వహించండి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్ళవద్దు. మీనరాశి ఆర్థిక విషయాల్లో విశేష ఫలితాలు ఉన్నాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి అవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పని భారం. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. ధన్యవాదాలు.